తెలివైన వాడు శక్తి సంపన్నుడు అయ్యుండి తప్పుడు మార్గంలో ప్రయాణం చేయడం, అద్భుతమైన తెలివితేటలుండి వాటిని వినాశనానికి ఉపయోగించడం, ఇలాంటి లక్షణాలన్నీ అంతరిక్ష అనేటువంటి వాస్తు పదదేవత స్థానంలో లోపం ఉండడం వల్ల జరుగుతుందని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. తెలివైన వాడు శక్తి సంపన్నుడు అయ్యుండి తప్పుడు మార్గంలో ప్రయాణం చేయడం, అద్భుతమైన తెలివితేటలుండి వాటిని వినాశనానికి ఉపయోగించడం, ఇలాంటి లక్షణాలన్నీ అంతరిక్ష అనేటువంటి వాస్తు పదదేవత స్థానంలో లోపం ఉండడం వల్ల జరుగుతుందని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఈ అంతరిక్ష అనేటువంటి పదం ఏంటి, అది ఎక్కడ ఉంటుందో చూద్దాం. సాధారణంగా ఒక ఇల్లు, కర్మాగారం, ఆఫీసు, మరేదైనా నిర్మాణ కార్యక్రమం చేపట్టాలంటే ఏకాశీతి పదవాస్తు ప్రకారం వాస్తు నిర్మాణం జరగాలని అన్ని వాస్తుశాస్త్ర గ్రంథాలు, క్లాసికల్ వాస్తుశాస్త్ర పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. విశ్వకర్మ ప్రకాష్, మైమత్, మానసార్, సమ్రాంగన్, సూత్రధార్, మనుష, లైచంద్రిక, ఇలాంటి క్లాసిక్ బుక్స్ అన్నిట్లో కూడా వాస్తు పద విన్యాసాన్ని 45 దేవతలుగా విభజించి అధ్యయనం చేయమని చెబుతోంది. అందులో అంతరిక్ష అనే పదం ఎక్కడుంటుందంటే, మొత్తం ఎంచుకున్న నిర్మాణం చేపట్టవలసినటువంటి ప్రాంతాన్ని 10 అడ్డు వరుసలు, 10 నిలువు వరుసలుగా విభజించినప్పుడు 9x9 మొత్తం 81, దీన్ని పదం అంటాం, ఒక్కొక్క దాన్ని పదం అంటాం. ఇలాంటివి 81 పదాలు ఏర్పడతాయి. ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించారు. 45 దేవతా స్థానాలుగా విభజించారు. ప్రతి దేవతకు ఒక క్వాలిటీ, ఒక లక్షణం, గుణధర్మాలను చెప్పడం జరిగింది. ఎట్లా చెప్పగలిగారు? ఆ దేవత యొక్క పరివారం అంటే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చుట్టుపక్కల ఉండే మంది మార్బలం, తదితర అన్ని విషయాలు, ఆ భగవంతుడు ఉపయోగించేటువంటి ఆయుధాలు, వాహనాలు, ఆభరణాలు, ఇట్లా ఆ దేవుడికి సంబంధించినటువంటి అన్ని విషయాల ద్వారా ఆ దేవతా స్థానం తన యొక్క క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. దీన్నే ఐకనోగ్రఫీ ద్వారా మనం అధ్యయనం చేస్తాం. అట్లనే ఇప్పుడు ఈ దేవతా స్థానాలు ఎట్లున్నాయంటే, మధ్యలో బ్రహ్మస్థానం, తూర్పున ఆర్యమ, దక్షిణాన వివస్వాన్, పడమర మిత్ర, ఉత్తరాన భూధర్, ఆపు అపవత్సు, సవిత సవిత్ర, ఇంద్ర ఇంద్రజై, రుద్ర రుద్రజై, ఇవి లోపలుండేటువంటి దేవతా స్థానాలు. బయట అంటే మనం ఎంచుకున్న స్థలాన్ని విధి విన్యాసం చేయాలి అని చెప్పారు. విధి విన్యాసం ఎట్లా చేయాలి? మనం ఎంచుకున్న స్థలాన్ని 4 వీధులుగా విభజించాలి. అంటే బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, పైశాచ విధి, ఇలా 4 వీధులుగా విభజించి విధి విన్యాసం చేసిన తర్వాత పద విన్యాసం చేయాలి. వాస్తు పద విన్యాసం చేయాలి. విధి విన్యాసం చేసిన తర్వాత 45 దేవతలుగా ఎంచుకున్న స్థలాన్ని విభజించుకోవాలి. ఈ లోపలున్న స్థానాలు ఇట్లుంటే, బయట ఉన్నటువంటి ఈ పైశాచ విధిలో 32 దేవతా స్థానాలను చెప్పడం జరిగింది. బయట ఉన్నటువంటి ఈ పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. ఇవేంటి? శికి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపుత్ర, పితృ, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ, సర్ప, దితి, అతిథి. ఇట్లా బయట అవుటర్ మోస్ట్ పెరిఫరీలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. ఈ 32 లోపల ఉన్నటువంటి 13 స్థానాలు మొత్తం కలిపితే 45 దేవతా స్థానాలు ఏర్పడతాయి. అందులో తూర్పు వైపున శికి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్ తర్వాత వచ్చేటువంటి ఈ ప్రాంతాన్ని అంతరిక్ష అంటారు. ఈ అంతరిక్ష స్థానము, అంతరిక్ష అంటే ఆకాశం అని చెప్పింది. ఈ మొత్తం భౌతిక జగత్తంతా ఆకాశం నుండే ఉద్భవించింది, అంతరిక్షం నుంచే ఉద్భవించినట్లుగా వాస్తుశాస్త్రం భావిస్తుంది. మొత్తం భౌతిక జగత్తు
అంతరిక్షం నుంచే ఉద్భవించింది, అంటే ఇక్కడ నుండే ఉద్భవించింది అని చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ అందులోనే అంతరిక్షంలోనే ఉద్భవించి అంతరిక్షంలోనే విలీనం అవుతుందని వాస్తుశాస్త్రం భావిస్తుంది. నెక్స్ట్, ఈ పదం అంతరిక్ష పదం బాగుంటే ఏం జరుగుతుంది అంటే సమయాన్ని వెచ్చించగలడు. ఎందుకోసం? తన పని తాను నిర్వహించడానికి, తన స్వధర్మాన్ని నిర్వర్తించడానికి అవసరమైనంత సమయాన్ని వెచ్చించగలుగుతాడు. పని నీతివంతంగా విశ్లేషించి చేస్తాడు. ఎప్పుడు అంతరిక్ష పదం శుభప్రదంగా ఉపయోగించబడినప్పుడు తను ఎంచుకున్నటువంటి పనిలో నీతివంతంగా విశ్లేషణ చేసుకుంటాడు. అవసరాన్ని బట్టి తను చేస్తున్న పనిలో మార్పు చేర్పులు కూడా చేసుకుంటాడు. ఈ పదం శుభప్రదంగా ఉంటే విస్తరించడానికి, అంటే తను చేస్తున్నటువంటి బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక కర్మాగారాన్ని నడపడం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఏదైనా విస్తరించడానికి ఈ పదం బాగుంటే విస్తరించడానికి అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడింది. నెక్స్ట్, పరిధి, ఆ విస్తరణ ఎంతవరకు ఉంటుందంట అంటే పరిధి అపరిమితం. అంతరిక్షం కదా, ఆకాశానికి ఎల్లలుండవు, పరిధి ఉండదు. అట్లనే ఈ పదం పాజిటివ్ గా ఎనర్జైజ్ అయి ఉంటే, ఆ పదం పాజిటివ్ గా ఎనర్జైజ్ అయి ఉంటే తను చేస్తున్న పనిలో విస్తరించడానికి పరిధి అనేది ఉండదు, లిమిట్ అనేది ఉండదు. సో నెక్స్ట్, ప్రతిభావాన్. ప్రతిభావాన్ అంటే తెలివైన వాడుగా రాణిస్తాడు. ఒకవేళ ఇదే పదం దూషితమైతే అతను నిజంగానే తెలివైన వాడుగా ఉంటాడు, కానీ ఆయన తెలివితేటలు ఎందుకు ఉపయోగపడతాయంటే వినాశనానికి. ఎందుకు ఉపయోగపడతాయి? తెలివితేటలు వినాశనానికి ఉపయోగపడతాయి. అతను శక్తివంతుడే, శక్తి సంపన్నుడే, తెలివైన వాడే, కానీ తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఎప్పుడు అంతరిక్ష పదం వాస్తుపరంగా దూషితం అయితే ఏముండొచ్చు? దూషితం అంటే ఒక డస్ట్బిన్ ని చాలా కాలంగా అక్కడనే మెయింటైన్ చేస్తుండొచ్చు. రోజు ఇల్లు వాకిలి అంతా ఊడ్చిన చెత్తంతా ఇదే ప్లేస్ లో డస్ట్బిన్ పెట్టి అక్కడే గ్యాదర్ చేస్తుండొచ్చు. పాజిటివ్ ఎట్లుంటది? అక్కడ నెగిటివ్ ఎనర్జీ జమ అవుతుంది. ఫ్లోర్ అన్ఈవెన్ గా ఉండొచ్చు, లేదా యాంటీ కలర్ వేసి ఉండొచ్చు, భూమి లోపల శల్యం ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాస్తు దోషాలే. ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే శక్తి సంపన్నుడు, తెలివైన వాడు అయినప్పటికీ తప్పుడు మార్గంలో వినాశనానికి పనిచేస్తూ ఉంటాడు. నెక్స్ట్, ఎదగాలి, విస్తరించాలి అనే ధ్యాసే ఉండదు. అతను చేస్తున్నటువంటి పని లేదా వ్యాపారం లేదా నిర్వహిస్తున్నటువంటి కర్మాగారాన్ని ఇంకా విస్తరించాలి, ఇందులో ఎదగాలి అనేటువంటి ధ్యాసే ఉండదు. ఒకవేళ ఎదుగుదామన్నా అనుక్షణం అడ్డంకులు ఎదురవుతాయి. ఎప్పుడు? అంతరిక్ష అనేటువంటి ఈ దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా కాకుండా నెగిటివ్లీ చార్జ్డ్ అయినప్పుడు, నెగిటివ్ చార్జ్ ఉన్నప్పుడు ఆ పదం తీసుకొచ్చేటువంటి అనర్థాలు ఇవి. అసలు ఇది ఏంటి? వాస్తు ప్రకారం ఎవరు ఈ ప్రాంతం అంతరిక్ష అంటే సింహిక యొక్క పుత్రుడు. ఈ సింహిక ఎవరు? రాహువుకు సోదరుడు. కాబట్టి ఈయన రాక్షస మనస్తత్వం ఉంటుంది, రాక్షస మనస్తత్వం ఉంటుంది. కాబట్టి అంతరిక్ష అనే పదదేవతను అత్యంత జాగ్రత్తగా గుర్తించి నియమానుసారంగా వినియోగించాలి. దేనికి వాడమని చెప్పారు? అంతరిక్ష అనే పదంలో కిచెన్ ని ఏర్పాటు చేసుకోమన్నారు, బెడ్రూమ్ ని ఏర్పాటు చేసుకోమన్నారు, డ్రాయింగ్ రూమ్ ని ఏర్పాటు చేసుకోమన్నారు. ఆ పదం కలిసేటట్టు కిచెన్ గాని, బెడ్రూమ్ గాని, డ్రాయింగ్ రూమ్ గాని ఏర్పాటు చేసుకోవడం శుభప్రదం అని చెప్పారు. అంతరిక్ష పదాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం, ప్లానింగ్ లో ఉపయోగించుకోవడం ద్వారా ఒక వ్యక్తి తను ఎంచుకున్న రంగంలో ఎల్లలు లేకుండా విస్తరించగలడు. ఎదగడానికి విస్తృతమైనటువంటి అవకాశాన్ని కల్పించేది అంతరిక్ష పదం.